గుడ్ మార్నింగ్ హైదరాబాద్, ఎట్లున్నారు? వెల్కమ్ టు అ న్యూ వ్లాగ్. జస్ట్ నా లేచిన, ఇప్పుడే 6 అవుతుంది. 5కి లేచిన, స్నానం చేసుకున్నా అదన్నా. సో మన ఇంటికి అయితే పోతున్నా. పోయి తిన్న తర్వాత హోటల్ పనులు చేసుకుందాం. మనకి ఇంకా పని వేరేది ఏమి లేదు. లిఖిత్ గాడు రాని టైం పడుతుంది అనుకుంటా, కాలేజ్ దిక్కే ఉన్నాడు ఇంకా. సో దన్న పోయి దన్న తిని వ్లాగ్ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసి వచ్చి పనులు చేసుకుందాం, ఇంకా వీడియోలు తీసుకుందాం. సరేనా గైస్? వెయిట్ అండ్ వాచ్ ది వీడియో టిల్ ఎండ్. సో గైస్, మన లంచ్ అయిపోయింది. పప్పు, అన్నం, ఆలూ ఫ్రై, రసం, దొండకాయ పచ్చడి అండ్ దట్స్ బాదాం కాజు. దీన్ని ఏమంటారు? అరియా బ్రో? కాజు అంట, బాదాం. దిస్ వాజ్ ద లంచ్ ఫర్ ద డే. లంచ్ ఓకే. మీరేం తిన్నారు గైస్ లంచ్లో? అరియా బ్రో అయితే రియా బ్రో నువ్వేం తిన్నావు? నేనైతే ప్యూర్ వెజిటేరియన్స్. నాకు పప్పన్నం తింటేనే వెజ్ బిర్యానీ గైస్. చలో గౌతమ్ భాయ్ స్నానం చేయడానికి పోయిండు. 2 minutes ఇచ్చేసి పోయిండు. చూద్దాం 2 minutes వచ్చింది. ఎన్ని మినిట్స్ అయిపోయినాయి? 2 minutes అన్నాడు. 1 minute 10 seconds అయిపోయినాయి. సో చూద్దాం ఎంతసేపులో వస్తాడో. రాగానే షూట్ చేసి పోయి హోటల్ పనులు చేసుకుందాం. చాయ్ ఆ గయా. గౌతమ్ భయ్యా తో హార్ కే ఆ గయా. నాను ఓడిపోయినావు. ఎన్ని సెకండ్స్ అయింది రియా బ్రో? ఇగో 3 minutes 21. చీటింగ్ కాదు, అదే బ్లాగ్ తీసినాం. నువ్వు రాకముందే నువ్వు ఓడిపోయిన కానీ ఇక బంద్ చేసేసినాం మేము దాన్ని. ఉంది ప్రూఫ్ ఉంది రియా బ్రో. మనం తీసుకున్నామా లేదా? ప్రూఫ్ ఇస్తాంగా. అంటే హాయ్ చెప్పండి. ఎవరు లేకు ఫ్యాన్స్. హే నో శృతి అండి. శృతి పెద్ద ఫ్యాన్. చలో గౌతమ్ భాయ్ క్యా కరేంగే? ఏ డోలే. అరే మళ్ళా పెట్టు, రేపు thumbnail ఫోటో వచ్చేస్తాయి. చలో రియా భాయ్ నువ్వు చూపి, నీ డోలే చూపి. అరే నార్మల్గా చెయ్యి. ఏ జిమ్ సెన్స్ అందరు మన ఇంట్లోనే ఉన్నారు. గౌతమ్ భాయ్ అయితే స్టోన్ రెమిస్టీరియో, ర్యాండీ ఆర్ట్. రేపు థైస్ నేను వేసేస్తా. కట్ చేయముందే నువ్వు మళ్ళా రేపు కొట్టగలవు పిలిచి. మేమైతే బెస్ట్ చాయ్ ఇస్తున్నాం అన్నా. ఎందుకు నిన్న కంటెంట్ ఇవ్వాలి అన్నా? అంతే అంతే ఇక గౌతమ్ అని చూపించేసిన. ఇంకేం కావాలి కంటెంట్లో? అది వచ్చేసింది. చలో రియా భాయ్ పర్సో క్యా కరేంగే బతాओ. ఇప్పుడు రియా భాయ్ చెప్తా చూడు నీకు. అమ్మాయిలు ఎట్లా అయిపోయారు చూడండి. ఏం చేసి తెలుసా? ఇద్దరుగా చెప్తానే తెలుసా? నేను స్లీప్ వేసేటప్పుడు నా ఛాతీ మీద ఎంట్రీ లెట్స్ ట్రై. చుక్కలు కనిపించేసాయి కదా. అయితే ఫస్ట్ గౌతమ్ అన్నతోనే స్టార్ట్ చేద్దాం వెళ్ళి. బట్ చేయమా అయ్యా, నేను అనౌన్స్ చేద్దాం అనుకున్నా. ఎప్పుడైనా చేయమని స్టార్ట్. ఫస్ట్ లిఖిత్ గారితో స్టార్ట్ చేద్దాం అన్నాం అని పట్టుకొని వచ్చి లిఖిత్కి చేద్దాం. చలో గైస్, ఫ్రైడేనా థర్స్డే? ఫ్రైడే రోజు మీద వద్దు. చలో గైస్, లిఖిత్ గారితో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ గౌతమ్ అన్న, దాని తర్వాత చూద్దాం ఎవరు. ఏమంటారు దాన్ని? వ్యాక్స్ ఒట్టి వ్యాక్స్ చేద్దాం గైస్.
బ్యాక్ ఛాలెంజ్ ఏడ దీన్ని ఏమంటారన్నా ఈ పార్ట్ని లెగ్ దీన్ని అయితే థై అంటారు కదా కఫ్ ల్యాప్ 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 ఓడి మీద ఉన్న బొచ్చెస్ అన్ని వీకేసాం గైస్ ఫస్ట్ లిఖిత్తో స్టార్ట్ చేద్దాం చలో గైస్ విల్ మీట్ ఆన్ ఫ్రైడే నేను పోతున్నా ఇక నాకు లేట్ అవుతుంది నువ్వు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏదో జెలస్ వ్లాగ్స్ చలో గైస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఎల్ఎస్ వ్లాగ్స్ నేను ఎండ్ చేస్తలేను మిగతా షూట్ చేద్దాం చలో ఇడకి అయితే పోదాం గైస్ బై చెప్పేశారు టీడీపీ కాదు జై మోదీ జై శ్రీరామ్ అన్నారు ఫస్ట్ జై హనుమాన్ గణేష్ టెంపుల్ దగ్గర గణేష్ టెంపుల్కి 4 yearsకి వెళ్ళి నేను జై శ్రీరామ్ జై హనుమాన్ అంటున్నా సారీ జై గణేష్ చలో గైస్ చాయ్ కంప్లీట్ చేసి పోయినాం కదా మనకు మస్తు పనులు ఉన్నాయి సో గాయస్ మార్కెట్కి వచ్చినాం మీరు అంటారు చూడు మీరు మార్కెట్లో ఎందుకు సామాన్లు కొన్నారు యశోదయాలు ఎందుకు కొంటారంటే ఎందుకే వీళ్ళమ్మ ఒక్కొక్కటి ఎంత అంటే 20 రూపాయలు కట్ట 30 రూపాయలు కట్ట యశోదయాలో 8 రూపీసే గాయస్ ఫ్రెష్ పుదీనా ఈడ ఇప్పుడు అడిగినాం 20 రూపీస్ పుదీనా అంట 10 రూపీస్ కొత్తిమీర అయితే 60 రూపీస్ ఆడ పోతే 12 రూపీస్ అందుకే మేము ఆ హోటల్ కూడా యశోదయ సూపర్ మార్కెట్ పోయి కొనుక్కోవాలి జల్వెన్ వచ్చిన ప్రైస్కి అమ్ముతారు వీళ్ళు ఉన్నారు నీ అమ్మ మొత్తం వాళ్ళ కాందా నాస్తి అంతా మా దగ్గరికి వెళ్ళే తీసుకున్నాం అని చెప్తారు సో లిఖిత్ అయితే గార్లిక్ తీసుకోండు గార్లిక్ అయితే ఎందుకంటే ఆ బిల్డ్ గార్లిక్ చాలా తక్కువ రేట్ దొరుకుతుంది ఏడంటే ఆడ దొరకదు సో అదైతే మార్కెట్లో తీసుకుంటున్నాం సామాన్లు అయితే ఫుల్ కాస్ట్ అవుతుంది గైస్ అసలు డెడ్లీ ఎట్లా అంటే ప్రొడక్షన్ కాస్ట్ 60-70% వెళ్ళిపోతుంది ఇప్పుడు మేకింగ్ కాస్టే మాది ఇప్పుడు 10,000 అనుకో దాంట్లో 6,000 అయితే సామాన్లకి వెళ్ళిపోతుంది 4,000లో మిగతా అంతా అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇట్లుంది గాయస్ మీరు అంటారు సూపర్ మార్కెట్లు ఎందుకు ఉంటారు మార్కెట్లలో హాల్ ఎట్లుంది మార్కెట్ వాళ్ళే కరోడ్పతి అయిపోయలేకున్నారు ఆ 2 రూపాయలు కట్టని 20 రూపాయలకి అమ్మితే వీళ్ళది బిజినెస్ అసలుకి 90% ప్రాఫిట్ 200% ప్రాఫిట్ ఇలాది చలో గైస్ సూపర్ మార్కెట్ పోయి కలుస్తా లిఖిత్ గార్లిక్ తీసుకొని పోయాడు గైస్ వచ్చేసినాం మార్కెట్కి చూడండి గైస్ 12 రూపీస్ 10 రూపీస్ బిగ్ కట్టాస్ నేను మీకు చూపిస్తా ఆగండి ఇది కూడా ఇన్నో చూసుకోండి 12 రూపీస్ ఎంత తీసుకుంటున్నావు మిర్చి 100 గ్రామ్సా తీసేసుకో అండి గైస్ ఆఫర్ చలో బయట పోయి కలుస్తాం మాకు ఫుల్ పనులు ఉన్నాయి ఐ మీన్ రష్ మీకు జర చూపిస్తామని తెచ్చినాం కర్రీ లీవ్స్ గైస్ షేక్ 1+1 2+1 ఫుల్ ఆఫర్లు ఉంటాయి ఇక్కడ వస్తాయి బయటికి రానా నేను షాప్కి రావాలన్నా అంటున్నా వస్తావా షాప్కి ఓయ్ బండి వద్దు ఇగో ఇట్లా మాట్లాడు పైన హలో చెప్పు ఎట్లున్నారు అందరాను మాట్లాడరా అమ్మా ఎట్లున్నావు తిన్నావా హీరో ఎవరు నువ్వు హీరో నేను కాదురా నువ్వురా హీరో బుల్లెట్ ఏమంది లిఖిత్ మామని బట్టే భాషను నన్ను బట్టే భాషను బట్టేవాష్ నువ్వు బట్టేవాష్ నువ్వే పెద్ద బట్టేవాష్ నువ్వు బట్టేవాష్ ఎట్లున్నావు హీరో ఇన్ని రోజుల తర్వాత ఇడకపోయినావు నువ్వు స్కూల్ పోతావా ఇప్పుడు బాయ్ పండుగ పోయి మా హీరో అతను ఏమవుతాడు మామ హీరో లిఖిత్ మన అక్క వాళ్ళ కొడుకా ఈజ్ అవర్ అక్క వాళ్ళ కొడుకు చలో ఐస్ బాయ్ ఎవరు పడేసిండు నేను కాదు బే మామ నువ్వు బట్టే వాష్ టమాటా ఏంటి ఏం చేస్తావు టమాటా కోసేస్తావు ఏం చేస్తావు పేపర్ ప్లేట్లు అవన్నీ కొన్నికి వచ్చాము ఇన్నే కొంటాం మేము కుషాయిగూడలో మావాడు మాకు మస్తు తక్కువకి ఇస్తాడు होलसेल प्राइस ये 110 गिरेगा, ये 160 गिरेगा। ये पतला है, मोटा है, ये मोटा है, ये पतला है।
ఎంత అది ये सर ये कितना 160 ये आता ट्रांसपेरेंट है क्या ट्रांसपेरेंट नहीं चाहिए वाइट वाला आता है ना ఏ వైట్ తీసుకోబోయి Same ఒకటే వచ్చి అయినా? అమ్మాయి మన కిరాణా షాప్ అమ్మ నువ్వు లాస్ట్ టైం ఆ రైతా కార్డు పోయి గట్లనే వేసినావు చలో. చాలా ఒకటి చాలు ఇప్పటికైతే క్రెడిట్ కార్డ్ మీద తెచ్చినాం నేను గౌతమన అఖిలన్న మేము ఒక టీం లేకపోతే ఆడ ఆపోజిట్ టీం వండి క్రేజ్ ఉంటుంది గైస్ ఈ గ్రౌండ్ అక్కడ నా స్విమ్మింగ్ పూల్ ఈరోజు అయితే డే మంచిగా సెట్ ఉండే ఈరోజు జరేమని ఉండే ఈరోజు ఏముండదు దీని అమ్మ ఇది హాట్ టెన్నిస్ బాల్ వేసుకోవడం కదా చలో నా బ్యాటింగ్ వచ్చినప్పుడు ఇస్తాను నేను బ్యాటర్ ఆ బౌలర్ బౌలింగ్ గౌతమ నా బ్యాటింగ్ జూమ్ చేసుకుందాం లిఖిత్ అని బౌలింగ్ ఇలా కమాన్ లిఖిత్ లంగా డీడబ్ల్యూ ఫోన్ వాడతాను చూడండి 6 పడుతుంది బాల్ మొత్తం గౌతమ బీట్ చేస్తుండు జిమ్సన్ కథం జయ Hello guys, it's our bowling time. Yeah, come on guys. మనడు బౌలింగ్ చేస్తుంటాడు అదేనాడు మజా వస్తాయి బాక్స్లో ఆడుతుంటే ఇక మస్తు పెద్దగా ఉంటుంది బాక్స్ అసలు ఇది మస్తు టైం పాస్ అయితే ఆడితే ఇక్కడ మస్తు పెద్దగా ఉంటుంది మంచిగా మెయింటైన్ చేస్తుంది ఇదంతా మంచిగా బ్యాక్ సైడ్ నేచర్ అంతా ఇది ఉంటుంది అంతా వెనకాల స్విమ్మింగ్ పూల్ ఉంటుంది మా టైం అయిపోయింది గేమ్ ఆడడానికి వచ్చినాం లేట్ అయిపోయింది వీళ్ళు చూడు మాకి మార్వాడి బాయ్స్ మొత్తం ఫుట్బాల్ కోర్ట్నే ఎత్తుకొని వెళ్ళిపోతారు మొత్తం ఒకటే ఫ్యామిలీ ఇది 50 మంది మా బాయ్స్ చలో గాయస్ హోటల్ కాడ పోయి కలుద్దాం అయిపోయింది గేమ్ అయితే ఆడేసాం 2 గేమ్ ఆడినాం టైం ఎక్కువసేపు లేకుండా 1 అవర్కే బుక్ చేసుకున్నాం నైట్ 11 అవుతుంది కచోరీ తింటాం రస్మలై ఈ అన్న మా కోసం ఏ నైట్లో అయినా షాప్ ఓపెన్ చేస్తాడు అన్నది స్వీట్ షాప్ హోటల్లో మిగిలిపోయిన సమోసాలన్నీ మేము తీసుకుపోయి ఆడ పెట్రోల్ బంక్లో ఆడ మా షెఫ్ వాళ్ళకి ఇచ్చేస్తాం అన్న మాకు ఫ్రీ నైట్ 2-3 ఎప్పుడైనా కాల్ చేస్తాం జస్ట్ మా కోసం బాగుంటుంది